ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ ఇండియా నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో వరల్డ్ మెంటల్ హెల్త్ డే అవగాహన సదస్సును నెల్లూరు నగరంలోని పురమందిరంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు సిహెచ్ రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి డొమినిక్ రెడ్డి ఆధ్వర్యం నిర్వహించగా ప్రముఖ సైకాలజిస్టులు గల్లా కృష్ణ, నరసింహమూర్తి, విజయ్, రమేష్ బాబు, డొమినిక్ రెడ్డి తదితరులు ఉపన్యసించారు. ఈ కార్యక్రమంలో సెట్నల్ సిఇఓ నాగేశ్వరరావు, ఎంఈఓ హమీద్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా పలు సూచనలు, సలహాలను అందజేశారు. అనంతరం వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు రమేష్ బాబు దంపతులను ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ ఆఫ్ నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. మొట్టమొదటిగా మానసిక ఆరోగ్యం అంటే ఏమిటి? మానసిక ఆరోగ్యం అంటే కేవలం మానసిక రోగాలు లేకపోవడమా? మానసిక రోగాలు అంటే ఏమిటి? మానసిక ఆరోగ్యం అంటే ఏమిటి అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక డెఫినేషన్ ఇస్తుంది. మెంటల్ హెల్త్ ఈజ్ ద ఎబిలిటీ ఆఫ్ ద ఇండివిజువల్ టు రియలైజ్ హిస్ పొటెన్షియల్. మొదటి పాయింట్, టు రియలైజ్ హిస్ పొటెన్షియల్, face the day-to-day troubles or day-to-day problems, and to be a constructive part of the society. ఈ మూడు ఉన్నప్పుడు మనకి మానసిక ఆరోగ్యం ఉన్నట్టు. అంటే మొట్టమొదటిగా ఏంటంటే ఒక వ్యక్తి, మీరు ఎందుకు ఇలా చెప్తున్నట్టు ఇది ట్రూ అంటే నమ్మాలంటే రాదా వస్తుంటే కారణం ఏంటంటే లైఫ్ స్టైల్ సిస్టమ్. ఈ లైఫ్ స్టైల్లో వీళ్ళు ఏం చేస్తున్నట్టు నైట్ నిద్ర రావట్లా. ఎవడి స్లీప్ అయితే 12 దాటిన తర్వాత నిద్రపోతాడు, 12, 1 గంట 2 గంటలు, వాడు ఒక 5-6 సంవత్సరాలు అలాగే ఉన్నాడంటే వాడు ఒక మెంటల్ పేషెంట్. మాట్లాడితే ఒక అర్థం వదిలేస్తే 2-3 గంటలు మాట్లాడతాం. రెండవది మీరు బ్యానర్ చూసినట్లయితే బ్యాక్ సైడ్ ఏముంటుంది, అక్కడ వరల్డ్ చదవండి, వరల్డ్ మెంటల్. మనకు బాగా అలవాటు అయిన పదం ఏంటంటే మెంటల్ అంటేనే అదొక అలవాటు. మనకు మెంటల్ అని అంటారు. కాబట్టి ఆ పదమే బయటేస్తుంది. మెంటల్ అనే పదం తీసేసి ఇంకేదైనా మంచి పదం పెడితే బాగుంటుందేమో. మెంటల్ అంటేనే మెంటల్ కింద, అది వేరే అయితే కాదనే విషయాన్ని కొందరు గమనించాలని కోరుకుంటున్నాం. సహజ గుణం ఏంటంటే ఏదైనా మనకు ఒక చెడు జరిగింది, ఎవరైనా మనం అలాంటి జరిగిపోయేదానికి మనస్ఫూర్తితో అభినందనలు తెలియజేసుకుంటూ, మీ అభినందనలు తెలియజేసుకుంటూ చక్కల ద్వారా హాయిగా ఆనందంగా చక్కలు కొడుతూ వాళ్ళు అభినందిస్తాం. ఆశపడుతున్నారో వాళ్ళు ముందుకు వస్తే ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. నాతో కూడా కలిపి చాలా ఎమోషనల్ బాగా మాట్లాడారు. మీకు ఒక గంట అనిపించింది, సాధ్యం కాలేదు. కాబట్టి నిర్మాణాలన్నీ చివరి పెట్టడానికి కారణం కూడా వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా చివరి వరకు ఆడియన్స్. ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మన నెల్లూరు టౌన్ హాల్ నందు మనము ప్రోగ్రెసివ్ సైకాలజీ అసోసియేషన్ తరఫున అందరికీ ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రోగ్రెసివ్ సైకాలజీ అసోసియేషన్ ప్రెసిడెంట్ సిహెచ్ రమేష్ బాబు గారికి, మరియు కార్యదర్శులకి, మరియు డొమినిక్ రెడ్డి గారికి, చంద్రశేఖర్ గారికి, ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క సామాజిక శాస్త్రవేత్తలకు, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ కూడా మా ప్రోగ్రెసివ్ సైకాలజీ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సర్వే జన సుఖినో భవంతు. సింహపురి ప్రజలకు నమస్కారము. నా పేరు డొమినిక్ రెడ్డి. నేను ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ మరియు ఇతర సంస్థల యొక్క సహకారంతో దిగ్విజయంగా నిర్వర్తించాము. మానసిక ఆరోగ్యము చాలా అత్యంత ముఖ్యమైన అంశము. చాలాసార్లు ప్రజలు శారీరక ఆరోగ్యం గురించి పట్టించుకుంటారు కానీ మానసిక ఆరోగ్యం గురించి పట్టించుకోరు. మానసిక ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్త వహించాలి. ఒకవేళ ఏమైనా మానసిక సమస్యలు వస్తే వాటిని పేరు పెట్టుకోకుండా ప్రజలందరూ కూడా దాన్ని గుర్తించి తగిన సహాయాన్ని వెంటనే పొందాలి. మానసిక ఆరోగ్యం పొందేందుకై మంచి కుటుంబ
కుటుంబంలో మంచి రిలేషన్షిప్స్ బాగా పెంపొందించుకోవాలి, బయట ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి, తర్వాత మంచి పుస్తకాలు చదవడము, మంచి హాబీస్ని ఏర్పాటు చేయడం చాలా అత్యవసరం. మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే మరీ ముఖ్యమైన అంశము డిజిటల్ అడిక్షన్. మొబైల్ స్క్రీన్స్ అడిక్ట్ అయిపోయి వాటిని చూస్తూ ఉండి వాటి వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. విద్యార్థుల యొక్క ప్రగతి కూడా ఎంతో కుట్టుపడుతుంది. ఈ విషయం కూడా మానసిక సమస్యకి దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కూడా ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండి తమ యొక్క మానసిక ఆరోగ్యాన్ని ఆరోగ్యాన్ని వారు సంరక్షించుకుంటూ మంచి జీవితం జీవించాలని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ ఇండియా నెల్లూరు జిల్లా తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు నా పేరు రమేష్ బాబు, ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ప్రపంచవ్యాప్తంగా మరి మానసిక ఆరోగ్యం యొక్క ప్రాధాన్యత గురించి, అవసరత గురించి ప్రజల్ని చైతన్యం పరిచే కార్యక్రమంలో భాగంగా ఈరోజు టౌన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అద్భుతమైనటువంటి స్పీకర్స్ ద్వారా ఎన్నో మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి అవసరమైనటువంటి టాపిక్స్ సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఇంపార్టెన్స్ ఆఫ్ మెంటల్ హెల్త్, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంటు, ఎమోషనల్ ఇంటెలిజెన్సు, స్ట్రెస్ మేనేజ్మెంటు, అలాగే డిజిటల్ ఎడిక్షన్ అండ్ రెమెడీస్, అలాగే సూసైడ్ టెండెన్సీని ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు, ఎలాగ ఎరాడికేట్ చేయొచ్చు అనే అంశం గురించి, ఫ్యామిలీ అండ్ రిలేషన్షిప్ ఇష్యూస్ని ఏ విధంగా ఓవర్కమ్ అవ్వచ్చు అనేటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు సుదీర్ఘంగా ఉపన్యాసకులందరూ కూడా మాట్లాడారు. ఈ మంచి మోటివేటర్స్తో, మంచి సైకాలజిస్ట్తో ఈరోజు ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించగలిగాము. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించారు. చివరి వరకు ఒక్క ప్రేక్షకుడు కూడా లేచి వెళ్లకుండా సహకరించినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నిష్ణాతులైనటువంటి సైకాలజిస్టులు, ట్రైనర్స్ అందరికీ కూడా కిరణ్ కుమార్ డిఈ గారు ఎలక్ట్రిసిటీ, మరి ఆయన కూడా మంచి టాపిక్ ఆయన మనకు ప్రజెంట్ చేస్తున్నారు. మరి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సెట్నల్ సిఇఓ గారు వచ్చేసారు, వారికి ధన్యవాదాలు. పాల్గొన్న ప్రతి ఆఫీసర్కి, చంద్రరామయ్య గారికి, అలాగే హమీద్ గారికి, ఈ కార్యక్రమంలో సేవతను అందించిన ప్రతి వ్యక్తికి కూడా నేను ప్రతి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలని ఇదే వేదిక మీద నుంచి ప్రజలకు ఉపయోగకర కార్యక్రమాలని మేము రూపకల్పన చేసి మరి ప్రజలకి చైతన్యపరిచే కార్యక్రమాలు చేస్తాం. ఇది సామాజిక చైతన్యంలో భాగంగా మా ప్రోగ్రెసివ్ సైకాలజీ అసోసియేషన్ నిర్వహిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవరీవన్.